రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే చర్చ. భారత ప్రధాని మోదీకి రాని ఆహ్వానం అంబానీ ఫ్యామిలీకే ఎలా దక్కింది? ఆయా దేశాల అధ్యక్షులతో తలుక్కుమనాల్సిన వేదిక సెలబ్రిటీలకు ఎలా వేదికైంది? అసలు దీని వెనుక మర్మమేంటి? ముఖ్యంగా ఈ ప్రమాణ స్వీకారంలో పొలిటీషియన్స్ కన్నా సెలబ్రిటీలు, వ్యాపార దిగ్గజాలే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అందులో భారత్ నుంచి ముఖేష్ అంబానీ దంపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంబానీ దంపతులు అమెరికాకు వెళ్లటం ఇదే మొదటిసారి. అందులో భారత్ నుంచి అంబానీ ఫ్యామిలీ ఉంది. అయితే ఇది ఏరి కోరి వచ్చిన ఆహ్వానం కాదట, డబ్బులు పెట్టి తెచ్చుకున్న ఇన్విటేషన్ అట. అవును, అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి లిమిటెడ్ టికెట్లు అమ్ముతారు. అది కూడా కేటగిరీలుగా ఉంటాయి. అలాగే అంబానీ దంపతులు 8,65,00,000 పెట్టి టికెట్లు కొన్నారు. ఇందులో క్యాండిల్ లైట్ డిన్నర్, వైస్ ప్రెసిడెంట్ డిన్నర్, విక్టరీ ర్యాలీ ఇలాంటి కేటగిరీలో కేవలం 4 టికెట్లు అమ్మకానికి పెడతారు. వీటిలో 2 టికెట్లు అంబానీ దంపతులు దక్కించుకున్నారు. ఇలా వచ్చిన డబ్బులను అమెరికా ప్రభుత్వం చారిటీలకు ఉపయోగించనుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు జనవరి 19న ఏర్పాటు చేసిన క్యాండిల్ లైట్ డిన్నర్ లో అంబానీ దంపతులు పాల్గొన్నారు. ఈ పార్టీలో నీతా అంబానీ కంచిపట్టు చీర ధరించి స్పెషల్ అట్రాక్షన్ గా మారారు. అంతేకాదు, ట్రంప్ తో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్. స్పెషల్ టికెట్స్ తో వీఐపీలుగా స్టేజ్ పై తళుక్కుమన్నారు. సో అదన్నమాట సంగతి.